ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 31st నైట్ సందడి కొనసాగుతున్న పరిస్థితి. కొమరం భీం ఆసిఫాబాద్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ టౌన్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. నిర్మల్లో కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం మనం మంచిర్యాలలో ఉన్నాం. మంచిర్యాలలో ఉదాహరణకు చూపెట్టచ్చు. ఎక్కడ చూసినా 31st నైట్ సంబంధించిన కేకులు కట్ చేస్తున్న పరిస్థితి. కేకులు కట్ చేస్తూ కేకుల కోసం లైన్లు కడుతున్న పరిస్థితి ఇప్పుడు కొంత తగ్గింది. అయితే రష్ ఎక్కువ పెరిగిన పరిస్థితి కనబడింది. మనం చూపెట్టచ్చు. కేకులకు సంబంధించిన ప్రైజులు కూడా పెట్టిన పరిస్థితి. కేజీకి 600ది 500కి ఇస్తున్నాం, 1.5 kg 250కి ఇస్తున్నాం. ఇట్లా చూపచ్చు. ఇక పాప ఒక కేక్ తీసుకొని పోతున్న పరిస్థితి. ఏం పేరు? వంశిక. వంశిక. ఇదే ఏంద్రా 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం డాడీని తీసుకొని వచ్చా. అవును. ఎట్లా చేస్తారు న్యూ ఇయర్? ఇలా చికెన్ తెచ్చినాం. కేక్ కటింగ్ అయిపోయింటే అయితే ఏంటి సార్ ఎట్లా చూడొచ్చు? ఓకే అన్న. సెలబ్రేషన్స్ బాగా నడుస్తున్నాయి. ప్రతి ఇయర్ అంతే నడుతుంది. ఇంట్లో ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటే ఇక మామూలుగా పిల్లలకి ఇలా స్కూల్లో కూడా ఫుల్ సెలబ్రేషన్ చేసినాం. కేక్ ఫేస్ లో కూడా పెట్టినాం. డాన్స్ కూడా చేసినాం. వెరీ గుడ్. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంత ఉత్సాహంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటు చూసినా కేకులకు సంబంధించిన అంశమే కనబడుతుంది. న్యూ ఇయర్ సందడి కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే కేకులు కొనుగోలు పెరిగిపోయిన పరిస్థితి. ఒక్క కాడ కాదు, ఇట్లా చాలా దగ్గర చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు కనబడుతుంది. అయితే ఈ కేకులకు సంబంధించిన అంశంలో ఒకసారి తమ్ముతో మాట్లాడిద్దాం. మనం చూపెట్టచ్చు. న్యూ ఇయర్కి సంబంధించిన కేకు ఇస్తున్న పరిస్థితి. న్యూ ఇయర్ సంబంధించిన కేకులు అధికంగా అమ్ముడుపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇట్లా దాదాపుగా మంచిర్యాలలోనే ఒక 100 కేంద్రాలు, అంటే 100 కేకులు అమ్మకం సంబంధించిన సెంటర్లు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ పరిస్థితి ఉంది, ఎట్లుందని చూసుకోవచ్చు. అయితే కేకులకు సంబంధించిన అంశంలో కొంత తక్కువ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇస్తున్నట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. తమ్ముడు ఎట్లుంది? బిజీయా? ఇప్పటికి ఎంత ఇచ్చుంటారు? బాగానే దాదాపు బాగానే 1000 పోయి ఉంటాయి పరిస్థితి. చిన్న ఏం పేరు నాన్న? रहमान क्या स्पेशल है आज? न्यू ईयर है आज. एंजॉयमेंट बहुत करना है आज. और क्या डीजे गाना? हाँ पूरे. हाँ पूरे. स्कूल में भी किया? हाँ स्कूल में किया ना. ఏ స్కూల్లో చదువుతున్నావు? గవర్నమెంట్. అవునా? గవర్నమెంట్ లో కూడా సెలబ్రేషన్ జరిగినాయి? జరిగినాయి. ఏంటి ఏం చేశారు ఈ రోజు? కేక్ కట్ చేసిండు న్యూ ఇయర్ అని. ఏం పేరు నా? మణిచరణ్. మణిచరణ్ ఎక్కడ? ఇక్కడ చిన్నంబట్టి. ఏం కేక్ పట్టుకున్నావు? కేక్ లో చేతిలో కేక్ పట్టినావు. నీ ఫ్రెండ్సా? అంతేనా? ఏంటిది డీజే ఉంటదా? ఉంటది. పాటలతో డాన్స్ ఉంటదా? ఆ తర్వాత కేక్ కట్ చేయడం. నువ్వు చెప్తావు, నేనే చెప్తున్నా. నువ్వు అడుగుతాను, నువ్వు అడిగితే చెప్తా. ఏంటిది ఏం చేస్తారు చెప్పు? కేక్ కట్ చేస్తాం, డాన్స్ చేస్తాం, తింటా వస్తాం. అంతేనా? ఏంటిది మరి ఇంకా చికెన్ మటన్ ఏమన్నా? ఏం లేవు. ఇది పరిస్థితి. ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కువగా అంటే కేకుల కొనుగోలు కావచ్చు, కేకుల అమ్మకాలు కావచ్చు ఎక్కువగా నడుస్తున్న పరిస్థితి. అయితే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు కేక్ కొనుగోలు, కేక్ అమ్మకం అనేది ఎక్కువగా సేల్ అవుతున్న పరిస్థితి. అయితే కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఈ టైంలో కేకులు చూసి తీసుకోవాలి. ఎందుకంటే కెమికల్ ప్రమాదం కావచ్చు, లేదంటే ఎక్కువ క్వాంటిటీలో అమ్ముడుపోతుంది కాబట్టి జాగ్రత్త ఉండాలి కాబట్టి ఉండొచ్చు. అయితే మనం ఒకసారి కేక్ తయారు చేసే వ్యాపారి ఉన్నాడు, మనం ఒకసారి చూపెట్టచ్చు. కేకు చూపెడుతున్న పరిస్థితి, తను ఓపెన్ చేసి మరి చూపెడుతున్నాడు. అయితే న్యూ ఇయర్ సంబంధించిన అంశంలో ప్రధానంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి గాను కొంత ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మనతో పాటు
ఈ కేక్ యజమాని కేకుల సెంటర్ యజమాని ఉన్నాడు, బేకరీకి సంబంధించిన ఆయన, తనతో కూడా మాట్లాడిద్దాం, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లుంది పరిస్థితి? బాగుందండి, బాగుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, బాగుంది. మొదటి నుంచి కొంచెం ట్రబుల్ ఉండే, ఫ్లో పెరిగింది, ఇప్పుడే పెరిగింది ఫ్లో. ఎట్లా ఇస్తున్నారు కేజీ? కేజీ కేక్ 200 అండి, హాఫ్ కేజీ 100 రూపీస్. స్పెషల్ ఆఫర్, క్వాలిటీ బేకర్స్ అండి. ఆఫర్ ఉందా ఈ రోజు ఆఫర్ ఓన్లీ న్యూ ఇయర్. కూల్ కేక్ కూడా ఇస్తున్నారా మన దగ్గర? కూల్ కేక్ కూడా ఉంది సార్ ఆఫర్, ఓన్లీ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ కేక్ ఇదే విధంగా ఇసుకుంటూ పోతాం. చివరి వరకు మాకు ఎంత అయినా కానీ మా తృప్తి కస్టమర్లకు సాటిస్ఫై చేసుడు. ఏం చెప్తారు ఈ న్యూ ఇయర్ సందర్భంగా? న్యూ ఇయర్ సందర్భంగా ఏం చెప్తారు? అందరు బాగుండాలి, నూతన సంవత్సరంగా సంతోషంగా ఉండాలి, డబ్బులు కూడా అందరికి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఒకసారి అమ్మతో కూడా మాట్లాడిద్దాం ఈ న్యూ ఇయర్ సంబంధించి. ఏం చెప్తారమ్మ? బయటికి వెళ్ళొద్దు, అమ్మ నాన్నతోటి మంచిగా ఇంట్లో ఉండాలి. ఇంట్లో అక్కలు తమ్ములు చెల్లెళ్ళు ఉంటే అందరు బాగుండాలి. బయటికి వెళ్ళినా కానీ మంచిగా ఇంటికి పోవాలి. తల్లిదండ్రికి టెన్షన్ పెట్టద్దు, భార్య పిల్లలకు కూడా టెన్షన్ పెట్టదు. ఎవరు ఉన్నా కానీ మంచిగా సంతోషంగా ఉంటే మళ్ళీ సంవత్సరం చేసుకోవచ్చు. ఒక్కరోజే ఉన్నదని తాగి తిని తల్లిదండ్రికి మాత్రం అస్సలే బాధ పెట్టదు, చేసుకున్న వాళ్ళకి బాధ పెట్టద్దు. అందరు మంచిగా ఉంటే మళ్ళీ సంవత్సరం కూడా వేసుకోవచ్చు. రోజు కేకులు కడి చేసుకోవచ్చు, కానీ ఒక్కరోజు కడి చేసుకొని ఉన్న వాళ్ళకు ఇబ్బంది పెడితే బాగుండేది. నేనైతే అట్లా కోరుకుంటా, అందరు బాగుండాలి. ఏందమ్మా మీరు వచ్చి ఇప్పుడు కేక్ తీసుకోపోతున్నారా ఇంటికి? ఇంటికన్నా కానీ అది ఇప్పుడే కేక్ తీసుకుందాం. వాళ్ళు కేజీ తీసుకున్నారా? హాఫ్ కేజీ. ఇంట్లో తినే వాళ్ళు తక్కువ ఉన్నారు, అట్లా తీసుకుందామని. అందరు బాగుండాలి అని కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరం అందరు చేసుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే అమ్మ చెప్తుంది అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అయితే దీంతో పాటు ఎవరిని టెన్షన్ పెట్టద్దు, తల్లిదండ్రులతో పాటు అక్కా చెల్లెళ్ళతో పాటు తమ్ముళ్ళతో పాటు అందరూ కలిసి ఉండే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి, ఇదే సందడి ఉన్న పరిస్థితి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా పోలీసుల పాత్ర ఈరోజు చాలా కీలకమని చెప్పుకోవచ్చు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి, పెట్రోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతున్న పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ పికెటింగ్ చేశామని చెబుతున్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం, ఎవరైనా రాత్రి వేళ బయటికి వస్తే కఠినంగా ఉంటుందని చెబుతున్న పరిస్థితి. నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బైన్సా లాంటి ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పెట్రోలింగ్ గస్తీ కాస్తున్నామని చెబుతున్నారు. అందరూ సహకరించాలి, లేదంటే కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి. ఇటు మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే డీసీపీతో పాటు ఇటు కమిషనర్ కావచ్చు, ఏసీపీ తో పాటు మరికొంతమంది అధికారులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితి ఉంటే చాలా సీరియస్గా ప్రతిఘటిస్తాం, అందరూ సహకరించాలి, ఎవరైనా బయటికి వస్తే ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, వినాయక్, RTV, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.